ఒక యాడ్ను కోట్లాది మంది చూస్తారు. ఒక స్టార్ను కోట్లాది మంది నమ్ముతారు. మరి ఆ నమ్మకాన్ని అమ్ముకుని సంపాదించే డబ్బు మాట సరే, కానీ ఆ వస్తువు సమాజం మీద చూపే దుష్ప్రభావం బాధ్యత ఎవరిది? పాన్ మసాలా నేరుగా అమ్మకూడదు, పొగాకు ఉత్పత్తులను నేరుగా ప్రచారం చేయకూడదు. కానీ అదే బ్రాండ్ పేరు, అదే గుర్తింపు ఉపయోగించి సెలబ్రిటీలతో ఇలాచీ పేరుతో ప్రకటన చేస్తే చట్టం దాన్ని ఎలా చూస్తుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్ల చుట్టూ తిరుగుతోంది. విమల్ ఇలాచీ ప్రకటనలో నటించిన ఈ ముగ్గురికి మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షో కాజ్ నోటీసులు ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. FDA ఆరోపణ ఏమిటంటే ఇది కేవలం ఇలాచీ ప్రకటన మాత్రమే కాకుండా నిషేధిత పాన్ మసాలా బ్రాండ్ను పరోక్షంగా ప్రజల మదిలో నిలబెట్టే సరోగ్రేట్ అడ్వర్టైజ్మెంట్ అయ్యే అవకాశం ఉందని. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే FDAకి నోటీసు ఇచ్చే అధికారం ఉందా? 10 లక్షల జరిమానా నిజంగానే విధించగలదా? సోషల్ మీడియా నుండి యాడ్ తొలగించమని నేరుగా ఆదేశించగలదా? మరీ ముఖ్యంగా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా మారుతున్న సెలబ్రిటీల నైతిక బాధ్యత ఎంత? ఒకవైపు కోట్ల రూపాయల పారితోషికం, మరోవైపు కోట్ల మంది అభిమానులపై ప్రభావం. ఈ రెండిటి మధ్య సెలబ్రిటీ ఎంచుకోవాల్సిన గీత ఎక్కడ? వాచ్ ద స్టోరీ. ముందుగా వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం. విమల్ ఇలాచీ పేరుతో వచ్చిన ప్రకటనలో షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్ కనిపించారు. అయితే విమల్ అనే బ్రాండ్ పేరు పాన్ మసాలా ఉత్పత్తులతో బలంగా అనుసంధానమై ఉండటం ఈ ప్రకటన నిజంగా ఇలాచీ అమ్మకాల కోసమేనా, లేక పాన్ మసాలా బ్రాండ్ గుర్తింపును కొనసాగించడానికేనా అనే సందేశాన్ని మహారాష్ట్ర FDA వ్యక్తం చేసింది. ఇదే అనుమానంతో ముగ్గురు నటులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో ప్రకటనలో తమ పాత్ర ఏమిటి, బ్రాండ్తో ఎలాంటి ఒప్పందం ఉంది, ఎండోర్స్మెంట్కు ఎంత పారితోషికం తీసుకున్నారు, క్యాంపెయిన్ వివరాలేమిటి, ప్రకటనకు ముందు ఉత్పత్తి చట్టబద్ధతపై ఏమైనా పరిశీలించారా వంటి వివరాలను కోరింది. అంతేకాదు, ఇలాంటి ప్రచార కంటెంట్ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని FDA సూచించింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని FDA స్పష్టం చేసింది. ఇక్కడ కీలకమైన చట్టపరమైన అంశం వస్తుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2026లోని సెక్షన్ 24 ఆహారానికి సంబంధించిన ప్రకటనలో తప్పుదోవ పట్టించే లేదా అన్యాయమైన ప్రచారాన్ని నిరోధిస్తుంది. ఇక సెక్షన్ 53 ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటనను ప్రచురించే వ్యక్తికి లేదా దాని ప్రచురణలో భాగస్వామ్యమైన వ్యక్తికి గరిష్టంగా 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంటే సెలబ్రిటీని ప్రశ్నించడానికి చట్టపరమైన ఆధారం ఉంది, కానీ నోటీసు జారీ చేయడం, విచారణ చేయడం ఒక దశ, తుది జరిమానా విధించడం మరో దశ. చట్టంలోని అడ్జుడికేషన్ ప్రక్రియ ప్రకారం సంబంధిత అధికారం ద్వారానే పెనాల్టీ నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకే నోటీసు వచ్చిందంటే 10 లక్షల జరిమానా ఖరారైపోయిందని అనుకోవటం తప్పు. ప్రస్తుతం ఇది వివరణ కోరిన దశ మాత్రమే. మరో కీలక అంశం సోషల్ మీడియా పోస్టులు తొలగించమనే ఆదేశం. FDA నోటీసుల్లో కంటెంట్ను తొలగించాలని సూచించినప్పటికీ ఇలాంటి డిజిటల్ అడ్వర్టైజింగ్ కంటెంట్పై తుది నియంత్రణ ఏ సంస్థ పరిధిలోకి వస్తుంది అన్నది ప్రత్యేక న్యాయపరమైన ప్రశ్న. అందుకే ఈ నోటీసులను ప్రస్తుతం తుది శిక్షగా కాకుండా వివరణ కోరుతూ ప్రారంభించిన నియంత్రణ చర్యగా చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో అసలు పరీక్ష కూడా ఇదే. ప్రకటన నిజంగా ఒక చట్టబద్ధమైన ఇలాచీ ఉత్పత్తి ప్రచారమా, లేక నిషేధిత పాన్ మసాలా బ్రాండ్కు పరోక్ష ప్రచారమా అన్నది ఆధారాలు, బ్రాండ్ లింక్, ప్రకటనలోని సందేశం, మార్కెటింగ్ వ్యూహం ఆధారంగా తేలాల్సి ఉంటుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. 2005 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ IAS అధికారి అయిన తుకారాం ముండే 2026 మేలో మహారాష్ట్ర FDA కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కెరియర్లో ఇది 25వ బదిలీగా నమోదైంది. 2 దశాబ్దాలకు పైగా సర్వీసులో తరచూ బదిలీలను ఎదుర్కొన్న ఆయనకు కఠినమైన నిబంధనల విషయంలో రాజీ పడని అధికారిగా పేరుంది.
ఎఫ్డీఏ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆహార కల్తీ, నాసిరకం ఆహారం, రెస్టారెంట్ల పరిశుభ్రత, అక్రమ ఉత్పత్తులు, నిషేధిత పొగాకు ఉత్పత్తులపై దాడులు పెంచారు. జులైలోనే ఆయన నేతృత్వంలోని ఎఫ్డీఏ చర్యలపై విస్తృతంగా వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రశ్న, చిన్న వ్యాపారి దగ్గర నుంచి పెద్ద సెలబ్రిటీ వరకు ఒకే నిబంధన వర్తిస్తుందా? తుక్రామ్ ముండే చెప్తున్నది కూడా అదే. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరిని వదిలేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. సర్రోగేట్ తప్పుదోవ పట్టించే ప్రకటనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. నటుల వివరణలు సంతృప్తికరంగా లేకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, సెలబ్రిటీ బాధ్యత ఎంత? నేను యాడ్లో నటించాను, ఉత్పత్తి అమ్మింది కంపెనీ అని తప్పించుకోవచ్చా? నాకు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే చేశాను అంటే బాధ్యత ముగిసిపోతుందా? ఇది ఇలాచీ పాన్ మసాలా కాదు అంటే సరిపోతుందా? చట్టం తన పని తాను చేస్తుంది, కానీ నైతికతకు చట్టం కంటే పెద్ద పరిధి ఉంటుంది. ఒక సామాన్య వ్యక్తి ఒక ఉత్పత్తిని ప్రచారం చేస్తే ఎంతమంది చూస్తారు? ఒక సూపర్ స్టార్ అదే ఉత్పత్తిని ప్రచారం చేస్తే కోట్ల మంది చూస్తారు. అభిమానులు కేవలం ప్రకటనను చూడరు, తమ అభిమాన హీరో జీవన శైలిని కూడా అనుకరించే అవకాశం ఉంటుంది. అందుకే సెలబ్రిటీ ప్రభావం ఆయా వస్తువుల వినియోగం, వ్యాపారంపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాల విషయంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. మహారాష్ట్రలో జూలై 13న జారీ చేసిన ఆదేశాల ప్రకారం గుట్కా, పాన్ మసాలా, ఫ్లేవర్డ్ టొబాకో, ఫ్లేవర్డ్ సుఫారీ వంటి పలు ఉత్పత్తుల తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై ఏడాది నిషేధం విధించారు. ఈ నిషేధం ప్రజారోగ్య పరిరక్షణ కోసమే. అలాంటి పరిస్థితుల్లో అదే బ్రాండ్ పేరు మరో ఉత్పత్తి పేరుతో కనిపిస్తే వినియోగదారుడి మనసులో ఏ బ్రాండ్ గుర్తుంటుంది? ఇలాచీనా లేక పాన్ మసాలానా? ఇదే సరోగట్ అడ్వర్టైజింగ్ వెనుక ఉన్న అస్సలు ప్రశ్న. ఇదే వివాదంలో మరో ఆసక్తికరమైన కోణం. గతంలో ఇదే తరహా ప్రకటనలపై సెలబ్రిటీలకు విమర్శలు రావటం. అక్షయ్ కుమార్ గతంలో ఇదే బ్రాండ్కు సంబంధించిన ప్రకటనలో నటించిన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పి ఆ ఎండార్స్మెంట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే బ్రాండ్ చుట్టూ వివాదం రావడంతో సెలబ్రిటీలు గత అనుభవాల నుంచి ఏమైనా నేర్చుకున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది. తాజాగా ఈ వ్యవహారంపై నటుడు ముఖేష్ ఖన్నా కూడా స్పందించారు. సెలబ్రిటీలకు ప్రజల పట్ల బాధ్యత ఉందని, ఇలాంటి ప్రచారాలపై వారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక అజయ్ దేవ్గణ్ గతంలో ఇలాచీ ఎండార్స్మెంట్ పై తన నిర్ణయాన్ని సమర్థిస్తూ తాను ఒక నటుడిగా తన పని చేస్తున్నానని చెప్పిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా ఒక తేడా గుర్తించాలి. ఒక ఉత్పత్తి చట్టబద్ధంగా అమ్ముడవుతుందా లేదా అన్నది ప్రశ్న. దాని బ్రాండ్ గుర్తింపును ఉపయోగించి నిషేధిత ఉత్పత్తిని పరోక్షంగా ప్రచారం చేస్తున్నారా అన్నది మరో ప్రశ్న. ఎఫ్డీఏ ఇప్పుడు రెండో ప్రశ్నకే సమాధానం వెతుకుతుంది. ముగ్గురు నటులు 15 రోజుల్లోగా తమ వివరణ ఇవ్వాలి. ఆ వివరణలో వారు బ్రాండ్తో సహా సంబంధం, ప్రకటన ఉద్దేశం, ఒప్పందం, పారితోషికం, ఉత్పత్తి వివరాలు తదితర అంశాలను వివరించాల్సి ఉంటుంది. ఆ సమాధానాలను పరిశీలించిన తర్వాత ఎఫ్డీఏ తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇది ముగ్గురు హీరోలకు వచ్చిన నోటీస్తో ముగిసే విషయం కాదు. భవిష్యత్తులో ఒక సెలబ్రిటీ ఏ ఉత్పత్తికి తాను ప్రచారం చేస్తున్నాడు, ఆ ఉత్పత్తి వెనుక ఉన్న బ్రాండ్ ఏమిటి, దాని అనుబంధ ఉత్పత్తులు ఏమిటి, ఆ బ్రాండ్ పేరు వినియోగదారుల్లో ఏ ఇమేజ్ ను కలిగిస్తుంది, ఇవన్నీ ఆలోచించి సంతకం చేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే సెలబ్రిటీకి యాడ్ 1 గంట పని కావచ్చు, కంపెనీకి అది మార్కెటింగ్ క్యాంపెయిన్ కావచ్చు, కానీ ప్రజలకు అది రోజు కనిపించే సందేశం. ఒక స్టార్ చెప్పిన మాటలకు మార్కెట్ కదులుతుంది. ఒక స్టార్ చేతిలో కనిపించిన వస్తువుకు యువతలో ఆసక్తి పెరగవచ్చు. అలాంటి ప్రభావం ఉన్నప్పుడు పారితోషికం తీసుకున్నారు. అంతే నా బాధ్యత అనే వాదన ఎంతవరకు నైతికంగా సమర్థనీయం? ఇదే ఇప్పుడు బాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం భారతీయ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఆలోచింపజేయవలసిన ప్రశ్న. చట్టం ముందు సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఒకటే. కానీ చట్టం ఒక కనీస ప్రమాణం మాత్రమే. ప్రజల్లో కోట్లాది మందిపై ప్రభావం చూపే వ్యక్తులకు అంతకంటే పెద్ద బాధ్యత ఉంటుంది.
ఇలాచీ పేరుతో కనిపించిన పాన్ మసాలా బ్రాండ్ గుర్తింపే లక్ష్యమైతే అది సరోగ్రేట్ అడ్వర్టైజింగ్ అవుతుంది. షారుఖ్, అజయ్ టైగర్లకు వచ్చిన నోటీసులు తీర్పు కాదు, విచారణకు మొదటి అడుగు మాత్రమే. కానీ ఈ వివాదం ఒక పెద్ద ప్రశ్న మాత్రం వేసింది. అభిమానుల నమ్మకాన్ని కోట్లకు అమ్ముకునే సెలబ్రిటీ ఆ నమ్మకానికి కూడా ధర నిర్ణయించాలా? ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల విషయంలో నైతిక బాధ్యత లేదా అనే ప్రశ్నతో పాటు మనస్సాక్షి అనుమతించిందా అనే ప్రశ్న కూడా అడగాల్సిందే. ఎందుకంటే ప్రకటనలో కనిపించేది ఒక ముఖం కావచ్చు, కానీ ఆ ముఖం వెనుక నటించేది కోట్ల మంది ప్రజలపై ప్రభావం. ఇప్పుడు తుకారాం మండే ఇచ్చిన నోటీసులకు ముగ్గురు స్టార్లు ఏం సమాధానం ఇస్తారు? ఆ సమాధానాలతో FDA సంతృప్తి చెందుతుందా, లేక 10 లక్షల వరకు జరిమానా దిశగా వ్యవహారం వెళ్తుందా అన్నది ఉత్కంఠంగా మారింది. ఈ విషయంలో FDA కమిషనర్ మాత్రం చర్యలు కేవలం నోటీసులకే పరిమితం కాకూడదనే సంకేతాలు ఇస్తున్నారు. ఇది కేవలం ముగ్గురు హీరోల అంశం కాదు, సెలబ్రిటీ ఎండార్స్మెంట్ కు ఉండాల్సిన బాధ్యతకు పెట్టిన పెద్ద పరీక్ష.